శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఎక్కువగా విలువలు ఉన్నది దేనికండి? విలువలతో కూడినటువంటి జీవితం పొందాలంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం? డబ్బుకా, చదువుకా? రెండే చెప్పండి. నేనైతే డబ్బుకి ఇస్తానండి, మీరు చదువుకి ఇవ్వాలి. వాస్తవానికి ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే, మనల్ని చిన్న చూపు చూసేస్తున్నటువంటి వారిని డబ్బు బాగా సంపాదించాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లల కంటే మనం చదువు చెప్పించుకొని మనం చక్కగా చదువు, మిడిల్ ఏజ్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వ్యాపారం చేయాలి. వ్యాపారంలో డబ్బును బాగా సంపాదించాలి. కానీ నేను అనేది ఒకటేనండి, నేను చెప్పేటువంటి డబ్బు సంపాదించాలంటే మన పిల్లలు బాగా చదువుకొని నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. మనకు చదువు రాదనుకోండి, మనం చదివించలేదు, మన తల్లిదండ్రులు చదివించలేదు కాబట్టి నిరక్షరాస్యులం. కానీ మన పిల్లలైనా మనం చదివించాలి. మనకు డబ్బు మీద ఆలోచన ఉండాలి, వాళ్ళకి చదువు మీద ఉండాలి. మనం డబ్బు సంపాదిస్తేనే మన పిల్లలకి కాలేజీ, స్కూల్ ఫీజులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తల్లిదండ్రులు సంపాదనలో ఉంటారు, పిల్లలు చదువులో ఉంటారు. అంటే ఆ చదువు పిల్లలకి చక్కగా రావాలంటే వీరు కష్టపడిన సొమ్ము వాళ్ళకి గడుతున్నారు. చాలా మంది వీళ్ళు కష్టపడడం తల్లిదండ్రులు పిల్లలకు పెడితే వాళ్ళు చదువుకోకపోవడం, అవి మొత్తం నీటి పాలైపోవడం. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనం సంపాదించిన కష్టాన్ని పిల్లలకి పెడితే ఆ పిల్లలు వృధాగా ఖర్చు చేస్తున్నారు. అందుకే పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే, పిల్లలు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలంటే, మంచి మంచి ఉద్యోగాలు చేయాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, చక్కగా లైఫ్ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, అది చదువు. ఆ చదువును అమ్మవారి దగ్గర నుండి మనం అనుగ్రహం కోరాలి. ఖచ్చితంగా ఆ సరస్వతీదేవి అనుగ్రహం పొందాలి. అలా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే సరస్వతి హోమం జరిపించాలి. ఖచ్చితంగా ఆ సరస్వతీదేవి హోమాన్ని జరిపిస్తే, అది మూలా నక్షత్రం రోజున జరిపించిన ఎడల ఎవరైతే ఈ యొక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఖచ్చితంగా వారికి మంచి జాబు రావడంతో పాటు వారి చదువు మీద ఏకాగ్రత పెరగడం, ర్యాంకుల పంట. అంటే కొందరు ఐఐటి రాస్తుంటారు, నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఆ ర్యాంకులు రాకపోతే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా చేద్దామని ట్రై చేస్తుంటారు. కానీ ఇక్కడ పోటీతత్వం పెరుగుతుంది, సంవత్సరం పోటీతత్వం పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ర్యాంకు కూడా మళ్ళీ సెకండ్ టైం రాస్తే రాకుండా పోవడం ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఉంటాయి. అంటే ర్యాంకు వెనక్కి పడిపోతుంది, ముందుకు రావట్లేదు, వెనక్కి పడుతూనే ఉంది, వెనక్కి పడుతూనే ఉంటుంది. మనం లాంగ్ టర్మ్ తీసుకున్న కొద్ది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే జాక్పాట్ కొట్టే విధంగా చేయవచ్చండి మనం. అది కేవలం ఈ యొక్క సరస్వతి హోమం ద్వారానే జరుగుతుంది. అందుకే పిల్లలకి, పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, చదువుకునే వాళ్ళకైనా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికైనా ఈ సరస్వతీదేవి హోమాన్ని తలపెడితే ఎంతో మేలు జరుగుతుందండి. 5వ తారీఖు 3వ నెల 2024 అంటే వచ్చే నెల 5వ తారీఖు మనకు దగ్గరలో ఉంది. షార్ట్గా ఇంకొక 5-7 రోజులు కూడా టైం లేదు, 7-8 రోజులు కూడా లేదు. కాబట్టి ఈ సరస్వతి హోమం ఫస్ట్ బుక్ చేసుకోండి, స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకొని మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఆ రోజు చక్కగా సరస్వతీదేవి హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు. మీరు చూడవచ్చు మీ గోత్రనామం మీద సరస్వతి హోమం ఎలా జరిపించారు ఏంటి అన్నది కూడా మీకు ఆశీర్వచనాలు ఉంటాయి. అమ్మవారి యొక్క కుంకుమ లేహ్యం అన్నది కూడా మీకు పంపిస్తాను. ఏదైనా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు కానీ, లేదంటే రిటర్న్ టెస్ట్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కానీ, ఏఐట్రిబుల్ ఐఐటి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బొట్టు పెట్టుకోండి. చక్కగా ఒక తిలకం పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకుని విఘ్నేశ్వరుని పటం ముందు 2 దీపాలు వెలిగించి ఆ రోజు మీరు బయలుదేరినట్టయితే తప్పకుండా మీకు విజయం వరిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం కూడా మీకు దక్కుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి మీరు వీలైతే ఒకసారి మీ పేరుని 360 డిగ్రీల కోణంలో పేరును సరి చేసుకోండి. ఎందుకంటే పేరులో బలం ఉండాలి. మళ్ళీ పేరులో సంఖ్యాబలం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చండి. ముఖ్యంగా పదే పిల్లలకి చెప్తున్నాను, పిల్లలు వెనకబడి ఉన్నారంటే దానికి అమ్మవారి అనుగ్రహం కలగాలి. పేరులో బలాన్ని 360 డిగ్రీల కోణంలో కనుక వాళ్ళకు పేరులో సంఖ్యాబలాన్ని చేంజ్ చేస్తే ఎంతో చక్కటి ఫలితాలు వస్తాయండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.